కుంభరాశి వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ వీడియోను ఒంటరిగా వినండి. ఎందుకంటే ఒంటరిగా వినటం వలన ఈ వీడియోలో చాలా వాస్తవాలు అనేవి మీరు తెలుసుకొని జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకు అంటే ముఖ్యంగా మీ మీద ఇద్దరు కిలాడి స్త్రీలు పడి విపరీతంగా ఏడుస్తున్నారు. వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు అనంటే ఆ ఏడుపులు అవి మీకు గనక తెలిస్తే నిజంగా మీ గుండె జారిపోయిద్ది. అసలు మేమేం అన్యాయం చేశామని చెప్పేసి, అసలు మేమేం పాపం చేశాము, అసలు వాళ్ళకి మేమేం చేశామని చెప్పేసి వాళ్ళు మా మీద ఇంత ఏడవాల్సినటువంటి అంత పరిస్థితి మేము వాళ్ళకి ఏం చేశాము, అసలు మాకేంటి కర్మ అని చెప్పేసేసి మీరు చాలా బాధపడతారు. అలాగే కాస్త భయపడతారు కూడా. కాబట్టి అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది అంటే కుంభరాశిలో స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. ఇలా కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీల మీద, పురుషుల మీద పడి మీ మీద కొంతమంది మీద ముఖ్యంగా అంటే అందరికని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదండి. కానీ కుంభరాశిలో ఉన్నటువంటి వారి మీద ఎక్కువ శాతం మంది మీద ఇదే ప్రయోగాలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి అసలు మీకు అంటే ఈ వీడియో వింటే మీకు జరుగుతుందా లేదా అన్న ఆ క్లారిటీ కూడా మీకు వచ్చిద్దనమాట. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం ఇట్లాగే చాలామంది కూడా ఎందుకంటే ఈ మధ్య కుంభరాశి వారికి గత కొంతకాలం నుంచి కనుక చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి సమస్యలతో ఎంత నరకం అనుభవిస్తున్నారో. అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉందన్నట్లుగా వీళ్ళ జీవితంలో వీళ్ళ చుట్టూత అన్నీ ఉన్నట్లుగా ఉంటాయి. కానీ మనశ్శాంతి ఉండదు. ఏదో భయము, ఏదో బాధ, ఏదో తెలియని వెంటాడని తెలియకుండా ఏదో ఒక శక్తి అనేది వీళ్ళని వెంటాడి పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. దైవశక్తి వీళ్ళని ఎంత కాపాడాలని చూసినా ముఖ్యంగా ఎక్కడికక్కడ మిమ్మల్ని ఆ దుర్గాదేవి కాపాడుకుంటానే వస్తుంది. కానీ మీరు దుర్గాదేవిని సరిగ్గా మీరు అంటే ఆ సమస్యల్లో పడి ఆ గోళల్లో పడి మీరు ఆ తల్లిని కూడా సరిగ్గా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉన్నారన్నమాట. కానీ ఆ తల్లి ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇప్పటి వరకు చాలా వరకు కూడా కాపాడుకుంటూనే వస్తుంది. కానీ మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆ దుర్గాదేవి కూడా ఏమీ చెయ్యలేదు. ఆ తల్లే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే నా నా బిడ్డలు మీరు ఇంత బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. మీకు అంటే సమస్యలను ఏముందలే అని చెప్పేసేసి అట్లాగే వదిలేసేస్తే వాటికి ముగింపు అనేది ఎలా ఉంటుందో కూడా మన ఊహకు అందకుండా భయంకరంగా ఉంటాయి. అలాంటి పరిస్థితి అనేది మీకు రాకుండా ఉండటం కోసమే ఆ దుర్గాదేవి ఇవాల్టి రోజున ఈ వీడియో అనేది మీ కంట పడేలా చేసింది. కాబట్టి దయచేసి మీరు పూర్తిగా ఒంటరిగా వినండి. లేకపోతే ఏదన్నా పనులు చేసుకుంటానన్నా వినండి. పూర్తిగా వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. దాని నుంచి బయటపడే మార్గాలన్నీ కూడా నేను చెప్తాను. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లేంటనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి చివరి వరకు విని ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరిది రాశి చక్రంలో 11వ రాశి. వీళ్ళ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. ఏదైనా సరే వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అనంటే చాలా వరకు కూడా అంటే అమాయకత్వము, చిన్నపిల్లల మనస్తత్వము, గడుసుగా ఉండరు. ఏదైనా సరే చాలా నిదానంగా, నిమ్మలంగా, పద్ధతిగా, భయం భక్తులతోటి, మంచి మర్యాదలతోటి పెరిగినటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారు. వీళ్ళు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల బాధలనేవి పడ్డారు. ఏ మనిషినైనా సరే, ఏ బంధాన్నైనా సరే ఒక్కసారి అనుకుంటే వాళ్ళ కోసం ఎంత కష్టం చేయటానికైనా సిద్ధపడతారు. వాళ్ళని వదిలిపెట్టరు. ప్రాణంగా ప్రేమిస్తారు. వీరిని చేసుకున్నటువంటి భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, ఇలా ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే వీళ్ళని మాత్రం ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేరు. ఎప్పుడు వీళ్ళ మీద ఎప్పుడు ఒక దృష్టి, ఒక కన్ను అనేది వేసి ఉంచుతారనమాట. ఎందుకంటే ఈ కుంభరాశి వారిని మనం చూసినట్లయితే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారు. అందమే వీరికి శాపమేమో అని చెప్పి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొంతమందికి అందం వరంగా మారిద్ది. కానీ కొంతమంది జీవితాల్లో మాత్రం ఈ అందం అనేది శాపంగా మారుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమంది మీద స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు అండి, ఇలా వీళ్ళ మీద వీరి యొక్క అందమే శాపము. వీళ్ళు అందంగా ఉండటం వలన, నలుగురిలో కొట్టొచ్చినట్లుగా ఉండటం వలన, ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే వీరి బంధువుల్లో కావచ్చు, వీళ్ళ అంటే ఇప్పుడు అత్తగారి తరపు కావచ్చు, లేకపోతే ఇటు చుట్టాల తరపు కావచ్చు,
ఇట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరి మీద వీళ్ళే బాగుండేసరికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏంటంటే వీళ్ళ మీద ఆటోమేటిక్గా పడిపోయిద్ది. పడిపోయి వీళ్ళేంది ఎంత చక్కగా ఉన్నారు, ఇంత బాగున్నారు, మనమేమో ఎంత చేసినా కూడా బాగోట్లేదు, వీళ్ళేమో ఇంత చక్కగా ఉంటున్నారు, రోజు రోజుకి చిన్నోళ్ళకలాగా తయారవుతున్నారు, ఆడోళ్ళైతే చిన్నపిల్లల్లాగా తయారవుతున్నారు, పిల్లల కన్నా కూడా వీళ్ళే బాగుంటున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద, ఆడవాళ్ళ మీద కావచ్చు, మగవాళ్ళ మీద కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి జనాల మీద పడిద్ది. అట్లా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉంటారు వీళ్ళని చూసి. అట్లా వీళ్ళ చక్కదనం దగ్గర నుంచే వీళ్ళకి ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. అంటే ఆ నరదిష్టిలాగా ఏర్పడిద్ది అనమాట. నరుల దిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయి అని చెప్పేసి అంటా ఉంటారు. అలాంటిది మనం మనుషులము, మనం ఎంతవరకు ఆ దిష్టి నుంచి ఆపుకోగలుగుతాం ఒక్కసారి మీరు ఆలోచించండి. అలా కానీ అది ఇంకోటైతే తీసేసుకోగలుగుతాము. అది పుట్టుకతో వచ్చినటువంటి అందాన్ని మనం మార్చుకోలేము. మనసులో దానికి తగ్గట్లుగా మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ అందం అనేది రెట్టింపయిద్ది. ఎందుకంటే ఎదుటి వాళ్ళకులాగా కుళ్ళులు, కుతంత్రాలు, ఈర్ష్యలు, జనాల మీద పడి ఏడవటము, ఎవరన్నా పచ్చగా ఉంటే చూడలేకపోవటము, ఇలాంటి బుద్ధులు వీరికి లేవు కాబట్టి, వీళ్ళ మనసు అనేది ఇంకా అందంగా ఉంటుంది కాబట్టి, వీళ్ళు మనుషులు కూడా ఇంకా పైకి చక్కగా కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటారనమాట. కానీ జనమందరూ వీళ్ళకిలాగా ఉండరు. వీళ్ళని చూడలేకపోతున్నారనమాట. 2 కళ్ళు పెట్టుకొని ఈ కుంభరాశి వారిని చూడలేక, ఏం చెయ్యాలో అర్థం కాక వీళ్ళ మీద పడి ఒకటే ఏడుపులు. ఆ నరదిష్టి వల్ల వీళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారన్నది అది వీరికి మాత్రమే తెలుసనమాట. వీరికి కూడా అర్థం కాదు. నిజానికేంటంటే ఈ విషయం వీళ్ళకి కూడా అర్థం కాదు. ఇందులో ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు వీళ్ళ మీద పడి ఆడవటం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళ అత్తగారి తరపు నుంచి కావచ్చు, బంధువుల తరపు నుంచి కావచ్చు, లేకపోతే పుట్టింటి తరపు నుంచి కావచ్చు, ఇట్లా ఎవరినైనా సరే బయట వాళ్ళు కావచ్చు, ఏదైనా కానివ్వండి, బయట వాళ్ళు మాత్రం కాదు, అయిన వాళ్ళల్లోనే అంటే కొంచెం దూరపు బంధుత్వంలో కావచ్చు, ఇట్లా చూసుకుంటే అయిన వాళ్ళల్లోనే ఇద్దరు కిలాడి స్త్రీలు మాత్రం వీళ్ళ మీద పడి విపరీతంగా ఏడుస్తున్నారనమాట. వీళ్ళ దగ్గరలోనే ఉంటారు, వీళ్ళు చూస్తారు, వీళ్ళకి తెలుసు వాళ్ళెవరో. కాకపోతే వాళ్ళు వీళ్ళ మీద పడి ఎంత ఏడుస్తున్నారన్న సంగతి మాత్రం వీళ్ళకి తెలియదు. వీళ్ళు అనుకుంటా ఉంటారు, అసలు మాకే ఎందుకు ఇట్లా ఈ సమస్యలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి, మేము ఎవరికి ఏం అన్యాయం చేశాం దేవుడా అని చెప్పేసేసి వీళ్ళు ఎన్నిసార్లు బాధపడుతున్నా కూడా పరిష్కారం అనేది వీళ్ళకి అర్థం కావట్లే. ఏందంటే ఒక సమస్య తీరక తలికే ఇంకో సమస్య, ఒక సమస్యకు పరిష్కారం, ఇంకా ఆ సమస్య అక్కడే ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి ఇట్లా ఏందంటే 4 దిక్కుల నుంచి వీళ్ళకి సమస్యలు అనేవి నెత్తి మీద పడి అసలు అందులో నుంచి ఎట్లా బయటపడాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోలేక, వీళ్ళల్లో వీళ్ళు ఉంచుకోలేక, అక్కడే ఉంటే ఏమో పక్కకు వచ్చేస్తే ఏమో అన్నట్లుగా వీళ్ళు పడే మానసిక సంఘర్షణ అనేది వీరికి చాలా వరకు కూడా నరకం అనేది మిగులుస్తుందన్నమాట. కన్నీళ్ళు అనేవి బయటికి రావట్లేదు కానీ లోపల మాత్రం ఎంత నరకం చూస్తున్నారన్నది అది వీరికి, వీరి మనసుకు మాత్రమే తెలుసు. పైనున్నటువంటి ఆ భగవంతుడికి కూడా తెలుసు అనమాట. చుట్టూత అయిన వాళ్ళు పోయిన వాళ్ళు ఎంతమందో బంధువులని, బలగమని చెప్పుకోవటానికి వాళ్ళు వీళ్ళు చుట్టాలు ఇంతమంది ఉంటారు కానీ సమస్య వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా దగ్గరికి రారండి. పరిష్కారం అనేది ఎవ్వరూ చెయ్యరు. ఎవరి బాధలు వాళ్ళు పడాల్సిందే, ఎవరి బరువులు వాళ్ళు మొయ్యాల్సిందే. ఒక్క రూపాయి ఎలాగైతే సహాయం అనేది మనకి ఎదుటి వాళ్ళ నుంచి దొరకదో, అలాగే ఒక సమస్య ఏదన్నా వచ్చిందంటే దానికి పరిష్కారం అనేది కూడా ఈ రోజుల్లో దొరకట్లేదనమాట. ఏమీ లేదు. ఏంటంటే ఏంటి అంతవరకే కానీ బంధువులు చెప్పుకోవటానికే బంధువులు. మాకు వాళ్ళున్నారమ్మ, వీళ్ళున్నారు, చుట్టాలున్నారు, చిన్నమ్మలున్నారు, పెద్దమ్మలున్నారు, బాబాయిలున్నారు, అత్తలున్నారు, తమ్ముళ్ళున్నారు, అన్నలున్నారు, చెల్లెళ్ళున్నారు, అక్కలున్నారు, అమ్ముంది, నాన్నుంది, నాన్నున్నాడు. ఇలా వీళ్ళందరూ చెప్పుకోవటానికే కానీ సహాయం చేసే మనసనేది ఎక్కడో కొంతమందికి మాత్రమే ఉంటుందన్నమాట. అది మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో మన పిల్లలు, మనం కంటే వచ్చిన పిల్లలు మన వాళ్ళకు మనం సహాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు అని చెప్పేసేసి ఈ రోజుల్లో 100లో వచ్చేటప్పటికి ఒక 10 మంది, 20 మంది అలా ప్రేమగా ఉన్నోళ్ళు ఉంటున్నారేమో కానీ, ఈ మిగిలిన 80% మందికి కూడా స్వార్థంతోటి వీళ్ళకింతే జరగాలి, వీళ్ళెట్లాగే ఏడవాలి, వీళ్ళెట్లాగే కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, నరకం అనుభవించాలి అని చెప్పి ఏదన్నా వాళ్ళకొక కష్టం చెప్పుకున్నప్పుడు ఆ కష్టాన్ని వింటున్నట్లుగా నటించి పండగ చేసుకొని సంబరాలు చేసుకుంటా ఉంటారనమాట. నిజంగా ఈ రోజుల్లో తోబుట్టువులనే వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి.
మా అక్క బతుకుతుంది, లేకపోతే మా చెల్లెలు బతుకుతుంది, మా అన్న బతుకుతున్నాడు, మా తమ్ముడు బతుకుతున్నాడు. పోనీ మమ్మల్ని అడగట్లేదు. వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు సంతోషంగా ఉండటమే మనం కావాలి. వాళ్ళ కష్టమేదో వాళ్ళు పడతన్నారు అని అనుకోవట్లా. ఈళ్ళకెందుకు మా మీద ఎక్కువుంటుంది? ఉండకూడదు. ఎట్లాగైనా సరే వీళ్ళు ఏడవాలి. వీళ్ళకేదన్నా మనం అవకాశం ఉన్నంత వరకి వీళ్ళకి నష్టం చేయటానికి ప్రయత్నించాలి. మన వల్ల ఒక మాట రూపంలో గానీ, లేకపోతే ఏ ఏ రూపంలో కూడా ఎదుటి వాళ్ళకి సహాయం అనేది కలగకూడదు అనని చెప్పేసి ఎంతగా గోతులు తవ్వుతూ ఉంటున్నారంటే అంత గోతులు తవ్వుతూ ఉంటున్నారు. అలాగే కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా స్వార్థపరులు. కొంతమందండి, అందరినని చెప్పేసి ఇక్కడ చెప్పట్లేదు. కొంతమంది ఎలా ఉంటున్నారంటే వాళ్ళు బిడ్డలను కంటే బిడ్డలు భూమి మీదకొస్తారు. అలాంటి వాళ్ళు మేం పెంచాము, మేం చేశాము, మేం పెడితేనే మీరున్నారు. ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరికి పెట్టి ఒకళ్ళకే పెట్టామని చెప్పేసి ప్రత్యేకంగా వేలు పెట్టి చూపించటము. ప్రశాంతంగా ఉన్నోళ్ళని ప్రశాంతంగా వదిలేసేసి బాధలు పడేవాళ్ళు అంటే వీళ్ళని ఏమన్నా ఏం చేసినా కూడా అడిగేవాళ్ళు ఎవరు ఉండరనే ఒక ధీమాతోటి ఎక్కడైతే కాస్త బలహీనంగా ఉందో అలాంటి కాడ పీక్కు తినటం కావచ్చు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇంకేమన్నంటే అలాంటి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవా? వీళ్ళు మంచి వాళ్ళైతే అసలు మేమెందుకు అంటాము అది ఇదని చెప్పేసేసి. పెద్దవాళ్ళకి ఎలా ఉంటున్నారంటే ఈ రోజుల్లో ఒంటికి శరీరానికి వయసైతే వస్తుంది 60, 70, 80. కానీ బుద్ధిపరంగా చూసుకుంటే ఏ మాత్రం కూడా జ్ఞానము, పద్ధతి, మర్యాద తెలియనటువంటి పెద్దవాళ్ళ రూపంలో ఉన్నటువంటి మూర్ఖులు ఎంతమందో ఉన్నారనమాట. వాళ్ళకేందంటే వాళ్ళన్నది అవ్వాలి. మేము మాటంటే పడము. మేమన్నది జరగాల్సిందే. మీరు పుట్టారు గాబట్టి, మేము పెట్టాం గాబట్టి, మేమెంత చేసినా గూడా మీరు పడాల్సిందే. అంటే ఇచ్చినవి, పెట్టినవి ఉగ్గుపాలతో సహా మేము కక్కిస్తాం. మీరు కక్కాల్సిందే. అనని చెప్పేసి ఇట్లాగా చాలా రకాలుగా అమర్యాదగా ప్రవర్తించేటటువంటి తల్లిదండ్రులు కొంతమంది, కొంతమంది ఈ భూమి మీదున్నారు. అది మీ రాశిలో కూడా చాలామందికి జరుగుతుంది. అది గనక మీకు ఉంటే యెస్ అవునక్క అని చెప్పేసి నాకు తప్పకుండా కామెంట్ అనేది చేయండి. అలాగా తల్లిదండ్రులు దైవ సమానులు, పూజ్యనీయులు. వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. కానీ కొంతమంది అందులో ఆ ముసుగు కప్పుకొని స్వార్థాన్ని దాచేసి పైకి విపరీతంగా ప్రేమలు నటించే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకి పుట్టినప్పుడు చాలా రకాల బాధలు ఆ బిడ్డలు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అలాంటి వాళ్ళేంటంటే వాళ్ళు సరిగ్గా ఉండరు. పక్కన వాళ్ళతో కూడా వీళ్ళని సరిగ్గా ఉండనీయకుండా వీళ్ళ యొక్క గుప్పెట్లో వీళ్ళని పెట్టేసేసుకొని నలిపేసేద్దామని చెప్పేసి ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. తోబుట్టువులతో సంబంధాలు తెంపుతారు. అయిన వాళ్ళతో పోయిన వాళ్ళతో సంబంధాలు తెంపుతారు. అంటే తాము పోతా నలుగురిని తీసుకెళ్దాం అనుకుంటారు చూడండి. అలాంటి రాక్షసమైనటువంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళ వల్ల చాలా వరకు కూడా ఈ సమస్యలనేవి వాళ్ళ కడుపున పుట్టినటువంటి సంతానం అనుభవిస్తూనే ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి అంటే దేవుడే ఇక వెయ్యాలి. అలాంటి వాళ్ళకి ఏంటంటే దేవుడే చూసుకోవాలి. ఆ పాపాలను దేవుడే పండించాలి. కాబట్టి ఇక్కడ మీరు కుంభరాశి వారు ఏంటంటే ఇలాంటి విషయాల గురించి చాలా ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారు. మీరు ఇలాంటి వాళ్ళ గురించి అసలు ఏమాత్రం కూడా ఆలోచించొద్దు. కాకపోతే బాధ కలిగిస్తారు కానీ బాధ ఉంటది, బాధ ఉండదని చెప్పేసి చెప్పట్లేదు. అలా మీరు వాళ్ళ గురించి అంటే వాళ్ళు చుట్టూతా మీకు తెచ్చిపెట్టే సమస్యలు కావచ్చు, మీకు తెచ్చిపెట్టేటటువంటి బాధలు కావచ్చు, అవి మనం మాటల్లో ఊహకు కూడా అందలేనివనమాట. అలాగా ఒక పెద్దవాళ్ళ రూపంలో కొంతమంది మూర్ఖులు ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలనేవి ఎంతవరకు వినాలో అంతవరకే వినాలి. అంటే ఇక వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఏది చెప్పినా కూడా రైటే అని చెప్పేసేసి అనుకోవటానికి లేదు. ఎందుకంటే కొంతమంది మూర్ఖులు పెద్దవాళ్ళే చెప్పినట్లుగా శరీరానికి మాత్రమే వయసు వచ్చిద్ది, బుద్ధికి మాత్రం ఏమాత్రం కూడా రాదనమాట. అలాంటి వాళ్ళు కొంతమంది చిన్నవాళ్ళల్లో కూడా జ్ఞానం అనేది సంపాదించుకొని అంటే పడ్డ బాధలనేవి మనసుకు తీసుకొని వాళ్ళు జీవితంలో నిర్ణయాలనేవి తీసుకుంటా ఉంటారు. అలాగా కొంతమంది చిన్నవాళ్ళ దగ్గర మంచి మాటలు రావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర అయినా సరే అన్ని మూర్ఖత్వపు మాటలు ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఆ ఎఫెక్ట్ అనేది ఈ కుంభరాశి వారి మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ స్త్రీలు, ఆ కిలాడి స్త్రీలు మీ మీద పడి ఏడుస్తూ ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పింది ఆ ఇద్దరు గురించేనండి. ఆ ఇద్దరిలో ముఖ్యంగా మొట్టమొదటి వాళ్ళు వచ్చేటప్పటికి మీ రక్త సంబంధికులు అనమాట. మీ రక్త సంబంధికులంటే మీకు తల్లిదండ్రుల రూపంలో కావచ్చు, లేదా తోబుట్టువుల రూపంలో కావచ్చు. ఇట్లా మీకు బాగా దగ్గర వాళ్ళు మీ రక్త సంబంధికుల్లోనే మీ మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉన్నారు.
అయితే మీరు వాళ్ళకి చేసినటువంటి అన్యాయం అనేది ఏమీ లేదు. ఏమీ అన్యాయం చేయకపోయినా సరే, వాళ్ళ ఏడుపులు అనేవి మీ మీద భయంకరంగా పడుతూ ఉంటున్నాయి. వాళ్ళేంటంటే లేనిపోనివి మీకు చాడీలు చెప్పి, అవి చెప్పి, ఇవి చెప్పి ఎదుటివారిని చెడు చేస్తా, ఎదుటివారిని చెడ్డవాళ్ళని చెప్పేసి వేలు పెట్టి చూపిస్తా, మిమ్మల్ని కూడా బాగా పూర్తిగా ఒక లోకంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటున్నారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళ అంటే కుంభరాశి వారు ఎవరు ఏంటనేది గ్రహించగలుగుతారు. వాళ్ళకు తెలుసు అసలు ఎవరేంటి, నిజమేంటి, అబద్ధమేంటి. మన మన వాళ్ళని చెప్పేసి ఎయి చెప్పినా అయి నిజాలేనా? కాదు అనుకున్న వాళ్ళు ఎయి చెప్పినా అబద్ధాలేనా? అన్న విషయం వీళ్ళు గ్రహించగలుగుతారు. గ్రహించగలిగినా కూడా ఒక్కొక్కసారి పప్పులో కాలేస్తా ఉంటారనమాట. అట్లాగా ఈ కిలాడి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ రక్త సంబంధికుల్లో వాళ్ళు మిమ్మల్ని కళ్ళతో చూడలేకపోతున్నారు. ఒక రకంగా మీ జీవితం ఇట్లా సర్వనాశనం అయిపోవటానికి, ఒక రకంగా మీరిన్ని రకాలుగా బాధలు పడటానికి కారణము ఆ సంబంధమే. అంటే మీ యొక్క రక్త సంబంధికుల్లో వాళ్ళు మీకు చేసినటువంటి వాటి వల్లే ఇవాళ రోజున మీ జీవితం అనేది నరకంగా మారిపోయిందనమాట. ఏమీ చెయ్యలేక ఏదన్నా మాట్లాడితే మళ్ళెక్కడ ఆ బాధ పడాల్సి వచ్చిద్దేమోనని చెప్పేసి 4 మాటలు అడిగేద్దాము, కడిగేద్దామని ఉన్నా కూడా గెలవలేక సైలెంట్‌గా మీలో మీరే నరకం అనుభవిస్తూ ఉంటున్నారు. కానీ మీ బాధలకు మాత్రం కారణము మీ రక్త సంబంధికుల్లోనే. అది తల్లి, తండ్రో లేకపోతే తోడబుట్టినోళ్ళా, లేకపోతే మీకు బాగా దగ్గర వాళ్ళా అన్నది అది ఇక మీరు చూసుకోవాలండి. అది మీకు సంబంధించినోళ్ళో అది మీకు అర్థమైద్దనమాట. అది మీరు అంచనా వేసుకోండి. ఎందుకంటే తోబుట్టువులైతే అంతగా చేయటానికి అవకాశాలనేవి ఉండవు. వాళ్ళు కాకపోతే ఒక మాట అంటారు, ఒక మాట చేస్తారు గానీ, మీ జీవితాలు నాశనం చేసే అంత తోబుట్టువులు అట్లా ఉండరు. ఎందుకంటే మీ వాళ్ళు మీరు ఒకే వయసు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళకంతగా మీ జీవితాలు చేయాల్సిన అవగాహన అనేది ఉండదు. వాళ్ళు మీ మీద పడి ఏడవాల్సిన టయ్యాలు కూడా ఉండవనమాట. అది తల్లిదండ్రుల దగ్గర ఎక్కువగా మైనస్ అనేది మీకు జరుగుతా ఉంటది. అది మీరు గ్రహించగలిగితే మీకు అర్థమైద్ది. కాకపోతే రక్త సంబంధికుల్లోనే అన్న విషయం కోసం ఇక్కడ నేను ఇలా తల్లిదండ్రులు, తోబుట్టువులు అని మీకు దగ్గరగా చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు అన్న సందేహం మీలో కలగొచ్చు. తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు అందరూ అని చెప్పేసి నేను అంటలేదండి. 100లో 90 మంది తల్లిదండ్రులు దేవతామూర్తులు ఉన్నారు. దేవతలు, దేవుళ్ళు తల్లిదండ్రులంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లినో, తండ్రినో పెడుతూ ఉంటాడు. కానీ వాళ్ళల్లో ఒక 10 మంది ఉన్నారు చూడండి ఆ స్వార్థపరులు. వాళ్ళకు సంబంధించి ఇలాంటివి పొరపాట్లనేవి జరుగుతా ఉంటాయి. వాళ్ళ వల్లే ఈ బిడ్డల జీవితాలు ఇట్లా నరకంగా మారుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అది మీ జీవితాల్లో ఉందా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోండి. అలా మేము ఇట్లా అంటే చాలామంది నాతో చెప్తూ ఉంటారు. అక్క నిజంగానే మా మా అమ్మా నాన్నల వల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా అమ్మ అర్థం చేసుకోదు. మా అమ్మ ఎంతగానో బాధ పెట్టిద్ది. మా అమ్మ ఎన్ని మాటలు అంటది అని చెప్పేసి ఇట్లా చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ మాట అనేది చెప్పటం అనేది జరుగుతుందండి. ఇలా మీ జీవితంలో కూడా బాధ ఉంటే తప్పకుండా కామెంట్ అనేది చెయ్యండి. కానీ వాళ్ళని మీరేమనొద్దు. ఎందుకంటే ఎంత అన్నా ఎంత చేసినా కూడా తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళతో మీరు ఏమి గొడవలు పెట్టుకోవద్దు. ఏమి అనొద్దు. కాకపోతే ఎంతవరకు వినాలి, ఎంతవరకు వినకూడదు అన్నది మాత్రమే మీరు ఆలోచించుకోండి. అంతేగాని తల్లైతే ఏది చెప్పినా వినొచ్చు అని చెప్పి ఇలాంటివి మీరు తీసేసుకోండి. అది ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలా ఒకళ్ళనేది మీ మీద ఏడ్చే వాళ్ళల్లో వీళ్ళు మొట్టమొదటి వాళ్ళు. ఇక రెండవ వాళ్ళొచ్చేటప్పటికి మీరు కుంభరాశి వాళ్ళు చాలా చక్కగా ఉంటారని చెప్పుకున్నాం కదా! అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ యొక్క చక్కటి రూపాన్ని చూడలేక మీ మీద ఏందంటే జనాల నరదిష్టి అనేది బాగా ఎక్కువగా ఉంది. మీరేంటంటే కాస్త తిండి సమయానికి తింటము, సమయానికి కంటి నిండా నిద్రపోవటము, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటము, మౌనంగా ఉండటము, ఎవరిని ఎందుకులే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారని చెప్పేసి మీరు ఎవరిని అనరు. అందామని అనుకున్నా కూడా మీకేంటంటే మీ సంస్కారం అనేది మీ నోరు నొక్కేస్తూ ఉంటదనమాట. అట్లాగా మీరు కాస్త మళ్ళీ ఆరోగ్యం మీద శ్రద్ధ అంటే మగవాళ్ళైతే జిమ్ములకు వెళ్ళటము, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవటము, ఫ్రూట్స్ తినటము, వెజిటేబుల్స్ తినటము, చక్కగా డైట్ మెయింటైన్ చేసుకోవటం కావచ్చు, యోగా చేసుకోవటము, మెడిటేషన్ చేసుకోవటం ఇట్లా ఆరోగ్యం మీద దృష్టి ఉండేసరికే చక్కగా బాగుంటారు. ఇంకా వీళ్ళు ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత ఇంకా చక్కగా ఉంటారనమాట. అలా ఆ చక్కదనాన్ని చూడలేక జనాల ఏడుపులనేవి మీ మీద విపరీతంగా ఏర్పడ్డాయి. దానివల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనమాట. ఒకళ్ళేమో పుట్టింటి తరపోళ్ళు ఏడుస్తున్నారని ఇందాక మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఏడ్చేవాళ్ళు మాత్రం అత్తగారింటి తరపోళ్ళనమాట.
అంటే అది మొగుడు తరపు అత్త కావచ్చు, అంటే మొగుడు మీ భర్త వాళ్ళ అమ్మ, లేకపోతే తోడికోడల రూపంలో కావచ్చు, ఆడబిడ్డల రూపంలో కావచ్చు, మరుదుల రూపంలో కావచ్చు, బావల రూపంలో కావచ్చు. ఇట్లాగా వీళ్ళేంటంటే మిమ్మల్ని పడి చూడలేక అసలు నలుగురిలో ఎక్కడొచ్చినా వాళ్ళేందంటే అంతగా బాగోరు. కానీ కాస్త వాళ్ళందరిలో కల్లా మీరు కొట్టొచ్చినట్లు కనిపించేసరికి వాళ్ళ దృష్టి ఏందంటే ఆటోమేటిక్‌గా వందల మందిలో ఉన్నా కూడా మీ మీదకెళ్ళిపోతా ఉంటున్నాయి కళ్ళు. దాని నుంచి మీరు ఎలా తప్పించుకోవాలో కూడా అది మీకు అర్థం కావట్ల. మీకిన్నాళ్ళు ఆ విషయం అర్థం కాల. కానీ ఇప్పుడు అర్థమైంది. కానీ ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితి అయిపోయిందనమాట. అలా మీ చక్కదనాన్ని మీ అందమే మీకు శాపంగా మారిందని చెప్పటం ఇందాక అది అందుకే జరిగిందండి. అలా ప్రత్యేకంగా ఈ అత్తగారింటి తరపు వాళ్ళు మీ మీద చాలా పడి ఏడుస్తున్నారు. మిమ్మల్ని కళ్ళతో చూడలేకపోతున్నారు. మీకు లెవలు, పొగరు, గర్వము, మీకు అహంకారము అది ఇది అని చెప్పేసేసి మిమ్మల్ని మీ మీద చాలా నిందలు వేసి, మిమ్మల్ని అయిన వాళ్ళలో, పోయిన వాళ్ళలో చెడుగా ప్రచారం చేసి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు. కాబట్టి మీరేంటంటే అలాంటి వాళ్ళతో కాస్త దూరంగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఇప్పుడు తెంచుకోవాలంటే తెగిపోయే బంధాలు కాదు. ఇందాక శత్రుత్వము, పుట్టింటి శత్రుత్వము. ఇది అత్తింటి శత్రుత్వము. ఈ శత్రుత్వాలు తెంచుకునేవి కాదు. వాళ్ళ మొఖాలు చూడాల్సిన పరిస్థితి వచ్చిద్ది. కాకపోతే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. కానీ మీరు వాళ్ళతో ఎక్కువగా గొడవలు పెట్టుకోవద్దు, వాదనలు పెట్టుకోవద్దు. కాకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, చేసినప్పుడు మరి మీరు మీ అందమే మీకు నేచురల్‌గా ఉంది. దాని మీద మీరు ఇంకా మేకప్‌లని, ఇంకా రెడీ అవ్వటము, ఇంకా బాగుండాలని చెప్పి మంచి మంచి బట్టలు సెలెక్ట్ చేసుకోవటము, మంచి మంచి నగలు పెట్టుకోవటము, ఇలాంటివి చేయకుండా కాస్త సింపుల్‌గా వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. అలా చేసినప్పుడు కాస్త ఆ ఏడుపులనేవి తగ్గే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఆ నరదిష్టి వల్ల మీకు బాగా ఎఫెక్ట్ అనేది పడి చాలా ఇబ్బంది అనేది ఎదురవుతుంది. కాబట్టి మీరు ఇంకా చాలా ఇబ్బంది పడతారు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే అది ఏ రూపంలో వచ్చి పడుతుందంతా మనం చెప్పలేమనమాట. వాళ్ళ ఏడుపులకే ఈ మాత్రం అవుతాయి అంటే ఖచ్చితంగా అవుతాయండి. వెయ్యంగా ఒక రాయైనా పడ్డట్టుగా ఏడవంగా ఏడవంగా కొన్ని మాటలు తగిలి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. ఇప్పుడు కొంతమంది శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏదన్నా కోపాల్లో, ఆవేశాల్లో ఒక మాట అనుకున్న అలాంటివి జరగవు. కానీ కొంతమంది మూర్ఖులు ఏదన్నా అన్నప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులనేవి ఎదురవుతా ఉంటాయి. కాబట్టి మీరు ఆ విషయాల్లో జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాలనమాట. మీరేం చేస్తారు అనంటే మంగళవారం పూట దుర్గాదేవి గుడికి వెళ్ళి అక్కడ ఆ తల్లికి చక్కగా పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు సమర్పించి చక్కగా కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చొని రండి. మీ యొక్క పేరు, గోత్రనామాలు చెప్పుకొని చక్కగా పూజ చేయించుకొని పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. అమ్మవారి దగ్గరకు వెళుతూ ఉండండి. అమ్మవారికి పసుపు, కుంకుమ, శార, పువ్వులు, గాజులు సమర్పిస్తూ ఉండి అమ్మవారిని మనసులో తలుచుకుంటా ఉండండి. అమ్మ దుర్గామాత మమ్మల్ని కాపాడమ్మా, మాకు నువ్వు నీ ధైర్యాన్ని ప్రసాదించమ్మా, ఇలాంటి దుష్ట శక్తుల నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉండమ్మా అని చెప్పేసేసి మీకు చేతనైనంత వరకు అమ్మవారిని పూజించుకుంటూ ఉండండి. మంగళవారం కావచ్చు, ఆదివారాలు కావచ్చు. అలాగే అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించండి. అలా సమర్పించడం వల్ల ఎంత పెద్ద కష్టమైనా సరే వెంటనే తీరిపోతుంది. అలాగే మీ కుటుంబం బాగుండాలి, ఈ చెడంతా పోవాలి అని చెప్పేసేసి, ఎందుకంటే మీ భర్తనో లేకపోతే మీ భార్యనో మార్చే ప్రయత్నము, మీ పిల్లల మనసులు కూడా చెడగొట్టే ప్రయత్నాలు చేసి మీలో మీకు గొడవలు పెడుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ తొలగిపోయి మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే అమ్మవారిని ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పూలతో పూజించి నైవేద్యం సమర్పించటం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు అనేవి కలుగుతాయి. రావి చెట్టు అంటే దేవతా వృక్షము. కాబట్టి మీ చేత్తో ఒక రావి చెట్టుని అంటే రావి మొక్కను నాటే ప్రయత్నం అనేది చేయండి. అలాగే రావి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. అలా చేయటం వల్ల మీకు అంతా శుభం కలుగుతుంది. అలాగే రాహుకాలంలో దుర్గమ్మను తలుచుకొని పూజ చేస్తే మీరు తలపెట్టినటువంటి కార్యాలనేవి తప్పకుండా నెరవేరుతాయన్నమాట. రాహువుకు దుర్గాదేవి అధిదేవత, రాహువు మంత్రాలకు అధిదేవత. ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మంత్రం తీసుకున్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటారు. అలాగే మీరు కుంభరాశి వాళ్ళు కూడా ఓం ధూమ్ దుర్గాయై నమః అనేటటువంటి మంత్రాన్ని ఎప్పటికప్పుడు
మనసులో స్మరించుకుంటూ ఉండండి. అలా చేయటం వలన ఆ తల్లి మీకెప్పుడూ దగ్గరలో ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది. ప్రతి కష్టంలోనూ, ప్రతి ఆపదలోనూ ఓం ధూమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటే ఇంకా ఆ అమ్మ మీ వెంట ఉన్నట్లే. అలాగే మీరు ఏదన్నా మొక్కులు మొక్కుకున్నారేమో, ఒకవేళ వాటిని ఏమన్నా మర్చిపోయారేమో, ఒకసారి మీరు అది కూడా గమనించుకొని ఏదన్నా మొక్కు ఉంటే వెంటనే తీర్చుకునే ప్రయత్నం అనేది చేయండి. లేకపోయినా కూడా ఇలాంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో శుక్రవారం రోజున 5 ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే మీకు సంపద బాగా కలుగుతుంది. మీరింట్లో లక్ష్మీదేవిని కూడా శుక్రవారం పూజించండి. తామర పువ్వులతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇంకా ప్రతిరోజు కూడా సంపుటిత శ్రీ సూక్తం అనేది చదివితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కూడా బాగా కలుగుతుంది. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి పరిహారం, చివరి పరిహారం ఏంటంటే, ఇట్లా మీ మీద భయంకరంగా ఏడ్చే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఏంటనేది మీ మనసుకు తెలిసిద్ది. అప్పుడు మీరేం చేస్తారంటే, అలాంటి వాళ్ళ పేర్లు మీరు మనసులో తలుచుకొని ఏదైనా మంగళవారం రోజు కానీ, లేకపోతే ఏదైనా శనివారం రోజు కానీ, లేదా అమావాస్య రోజైనా సరే కాస్త అంటే నిర్మానుష్యమైన ప్రదేశం, అంటే ఎవ్వరు లేని ప్రదేశము, మరి అంటే ఎక్కడో దూరంగా కాదండి, కాస్త మన ఇళ్ళ పక్కల అలాంటి చోట ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా, అలాంటి చోటకు వెళ్ళేసేసి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, మీ చేతిలో కాస్త నల్ల మినుములు, అలాగే కాస్త బియ్యపు గింజలు, ఈ రెండిటిని అయ్యొక స్పూన్ తీసుకోండి. తీసుకొని అట్లా మీ ఇళ్ళ పక్కన ఖాళీ ప్రదేశానికి అట్లా ఎవరు చూడని చోటికి ఆ సమయాల్లో వెళ్ళి, అంటే మంగళవారము, శనివారము లేదా అమావాస్య రోజు ఇలాంటి తిథుల్లో అలాంటి ప్రదేశాలకు వెళ్ళి, ఎందుకంటే ఆ రోజున చేసే పరిహారాలకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. జనం చూడకూడదు. జనం చూస్తే ఏంటంటే ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే ఇవి తాంత్రిక పరిహారాలు కాబట్టి. అలా బాగా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ వల్ల మాకు చాలా నష్టం అనేది జరుగుతుంది, అలాంటివి ఏంటంటే చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటాయి కాబట్టి ఇక మీరు వాళ్ళ పేర్లు చెప్పుకొని ఒక కాస్త మట్టిని గొయ్యిలాగా తీసేసి చేత్తో కొంచెం పక్కకనేసి ఆ శత్రువు పేరు చెప్పుకుంటా ఆ నల్ల మినుములను, అలాగే ఆ బియ్యపు గింజల్ని ఆ మట్టిలో లోపల గుంటలో వేసేసి మళ్ళీ దాని మీద మట్టి కప్పేసేసి దాని మీద ఒక నిమ్మకాయ పెట్టేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసేయండి. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇలా చేస్తే ఎంతమంది శత్రువులు మీ మీద పడి ఏడ్చినా, వాళ్ళెంత మీ మీద చెడు ప్రయోగాలు చేయించినా సరే మీకు మాత్రం ఏమీ కాదు, ఎలాంటి నష్టం అనేది కలగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలు అనేవి మీరు చేసుకోండి. ఇలా చేయటం వలన మీకు ఈ చెడంతా తొలగిపోతుంది. ఈ మానసిక సమస్యలు, మానసిక ఒత్తిడి, ఈ అనారోగ్య సమస్యలు, ఈ కుటుంబంలో కలహాలు, గొడవలు, ఆర్థిక సమస్యలు, ఈ అప్పుల బాధలు, వీటన్నింటి నుంచి బయటపడగలుగుతారు. వీటన్నింటికి కారణం ఏంటంటే మనం చెప్పుకున్నట్లు ఆ శత్రువులేనమాట. ఆ శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఈ పరిహారాలు చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అలాగే మనం చెప్పిన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోండి. అర్థమైంది కదా ఎవరు ఏంటి అనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలా చేయటం వలన వీడియో ఇంకొంతమందికి చేరి వారు ఉపయోగించుకుంటారు. కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమందికి ఉపయోగపడి వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. ఆ దుర్గాదేవి మీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఆ తల్లి ఎప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుందన్నమాట. మీకు తెలిసిన బంధుమిత్రులు, ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం ధూమ్ దుర్గాయై నమః అనే కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని, అంటే ఇప్పుడు మనం చెప్పే మాటలు మీ జీవితాల్లో ఖచ్చితంగా ఉన్నాయా, అంటే కొంతమందికి ఇది ఎక్కువగా శాతం జరుగుతుంది కాబట్టే ఎంతో విషయాన్ని తెలుసుకొని ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరుగుతుందండి. కాబట్టి మీరు అలా చెప్పటం వలన మీ మనసులో బాధ తేలిక పడుతుంది, అలాగే ఇంకొంతమందికి కూడా అర్థమవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ అనేది, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.